భూదేవికి ఉండే ఓర్పు, నేర్పు, సహనం కొంతమంది ఆడవాళ్ళలో కొరగొడుతుందని కొన్ని విషయాలు మనకు తెలిసినప్పుడు అర్థమవుతుంది. సోనం పెళ్లి కూతురు కొత్తగా పెళ్ళైనటువంటి ఆ జంట హనీమూన్కి వెళ్ళి ఆ అమ్మాయి తన ఇంతకుముందు ప్రేమించినటువంటి ఆ అబ్బాయికి వేరే ముగ్గురికి సుపారీ ఇచ్చి మరీ తన భర్తను చంపించింది. ఎందుకు? నీకు అంతగా ఇష్టం లేకపోతే తన పెళ్లి చేసుకోవడం ఎందుకు? ఆ తల్లి గర్భశోకానికి కారణం అవడం ఎందుకు? నీకు అంతగా ఇష్టం లేకపోతే నువ్వే చనిపో, అంతేగాని తనను చంపడం ఎందుకు? ఇది ఎంత ఘాతుకం. తర్వాత ఇంకొక పక్క హర్యానాలో ఉన్నటువంటి ఒక కూలి డైలీ లేబరు తన భార్య మీద కోపంతో 10 సంవత్సరాల లోపు గల పిల్లలు నలుగురు, 9, 7, 5, 3 ఈ నలుగురు పిల్లలకి తీసుకెళ్ళి రైలు వస్తున్నటువంటి అక్కడ కావాల్సినవన్నీ కొనిపెట్టి మరి కూల్ డ్రింక్స్, చిప్స్, బిస్కెట్లు వాళ్ళకి కావాల్సినవన్నీ కొనిపించి మరి ఆ ట్రైను పట్టాల మీదకి తీసుకెళ్లాడు. ఆ ఎక్స్ప్రెస్ రైలు వస్తుంటే వాళ్ళు పిల్లలు గొడవ చేస్తున్నా సరే నలుగురిని గట్టిగా పట్టుకొని మరి తన పిల్లలు నలుగురు కూడా చనిపోయారు. తన భార్య ప్రియేమో తన పిల్లల్ని పార్క్ అని చెప్పి తీసుకెళ్లాడని చెప్తుంది. 10 సంవత్సరాలు కాపురం చేసినటువంటి భర్త మనస్తత్వం నీకు తెలిస్తే అసలు ఎక్కడ తీసుకెళ్తున్నాడని తను కూడా వెళ్ళొచ్చు కదా. ఇలా అనవసరంగా నిండు ప్రాణాలు, ఆలోచన లేకుండా నిండు ప్రాణాలు బలి చేస్తున్నారు.